ఇది మోహన్ బాబుకి మీకు ఎందుకు మధ్యలో? ఆయన అసలు మిమ్మల్ని చేయి చేసుకున్నాడని కదా. అది అసలు చేసుకున్నాడు అసలు చేయి చేసుకోలేదు. అది చాలా ఫన్నీ ఇన్సిడెంట్. దట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ ఆయనకి. ఆయన ఎలక్షన్ ముందు ఎలక్షన్కి అంటే ఇవన్నీ అయిపోయినాయి ఎందుకండి మనం ఏమో అంటే తెలియాలిగా అసలు ఏమిటనేది. ఇప్పుడు మీరు ఏడ్చారండి ఆ రోజు. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈ ఎలక్షన్ జరిగే ముందు ప్రకాష్ రాజ్ అవుట్ ఆఫ్ ద బ్లూమ్ ఈ కేమ్. అవును, వచ్చి తను విన్నాడు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది. ఇలా జరుగుతున్న పీరియడ్లో వచ్చినప్పుడు అతను ప్రెసిడెంట్గా చేస్తున్నాడు. మేము అందరం కలిసాం, మాట్లాడుకుందాం, చేసుకుందాం అనుకున్నాం. చిరంజీవి గారు కొద్దిగా ఇన్వాల్వ్ అవుతాడు సార్. ఆయన ఏంటంటే ఈ ఈ వెల్ఫేర్ కానీ దేనికి కానీ కొంచెం ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. అంటే దాసనారాయణరావు లేని లోటు పెద్దరికమా అది పక్కన పెట్టేస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం బెనిఫిట్స్ కోసం ఆయన ఈ కమ్స్ ఫార్వర్డ్ మా వరకు. మిగతా గొడవల గురించి వదిలేస్తే అలాగే ఇంకొక హీరో అలా చేస్తానంటే ఆయన దగ్గరికి వెళ్తాం. ఈయన ఎక్కువ వస్తున్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళి మాట్లాడి చేసినప్పుడు ఓకే బాగానే ఉంటుంది అలా చేస్తే. ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగా వెరీ వెల్ ఆర్గనైజ్డ్ ఆల్ ఓవర్ వరల్డ్లో ఉండే అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ అందరితో మాట్లాడేసి ఎవ్రీ ఇయర్లీ 3-4 ప్లేసెస్లో ఫండ్స్ రైజింగ్ అన్నీ మాట్లాడుకుని అన్నీ చేసుకుని ఇలా చేద్దాం. ప్లస్ ప్రకాష్ రాజ్ ప్రెసిడెంట్గా నిలబడతాడు అని ఉన్న ఇండస్ట్రీలో అందరికీ ఫోన్లు చేసి చెప్పారు. చిరంజీవి గారు చెప్పారు, అంతవరకు చెప్పారు. ప్రకాష్ రాజ్ ఫోన్ చేసి చెప్పాడు. సో వాళ్ళందరికీ హీరోలకు కానీ మోహన్ బాబు గారికి కూడా తెలుసు. తర్వాత సడన్గా నాకు తెలిసిన విషయం, మోహన్ బాబు గారు వచ్చి వాళ్ళ అబ్బాయిని పోటీ చేస్తాడని ప్రకటించారు. చిరంజీవి గారి దగ్గర చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ ఉంటున్నారు కదా, 2 years బాగా చేస్తా అంటున్నాడు. 2 yearsలో సెట్ అవుతుంది ఒక సెట్. దాని తర్వాత ఐ విల్ ప్రపోజ్ యునానిమస్గా హీ విల్ బికమ్ ప్రెసిడెంట్. లేదు మరి వాట్ aspect he contested. బట్ ప్రకాష్ రాజ్ ఉంటాడు అని తెలుసు అన్న తర్వాత కొంత టైం తర్వాత చేశారు వచ్చింది. నాకు మోహన్ బాబు గారు ఫోన్ చేశారు. అన్నయ్య ఏంటంటే అరే విష్ణు నిలబడుతున్నాడు, నువ్వు ఉండాలి ఇక్కడ అన్న. అదేంటి అన్నయ్య ప్రకాష్ రాజ్ అని మీకు చెప్పాం, మేము అందరం నిలబడుతున్నాం కదా ఇక్కడ. నాకు తెలియదు. అది కాదు అన్నయ్య, మేము ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం, మీకు తెలుసు కూడా, మేము మాట ఇచ్చేసాం. ఇప్పుడు మీరేమో మాట మీద నిలబడతానంటారు, మరి మేము కూడా మాట మీద నిలబడాలి కదా, ఏమనుకోవద్దన్న. సర్లేరా అయితే ఓకే అన్న. అయిపోయిన తర్వాత మేబీ తెలియకోకుండా ఇన్సైడ్ సంథింగ్ వీళ్ళు చెప్పినా రాలేదనో వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఎలక్షన్ అలా జరిగింది. ఎలక్షన్లో పాపం ఎవరో తనీష్ని ఏదో అంటే నేను దూరంగా ఏంటి అని ముందుకు వెళ్తుంటే ఆయనగా రైజ్ అయిపోయి బూతులు పెడుతున్నా. షాక్ ఇన్ ద సెన్స్ అది సంబంధం లేదు. ఇంతలో విష్ణు మనోజ్ ఇద్దరు పాపం బయట తీసేది. అంకుల్ తెలుసు కదా నా గురించి. నేనేమంటా, నేను ఇప్పుడు ఆయన పెద్ద ఆయన, నేను తిడతానా? వయసులో పెద్ద ఆయన. ప్లస్ అది కాకుండా ఆయన వేషాలు వేసేప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇంట్లో తెలుసు. ఫాదర్ దగ్గర మా మదర్ దగ్గర వచ్చేవాళ్ళు, మా ఇంట్లో కలిసేవాళ్ళు, మా మదర్ వండి పెట్టేది, ఏదైనా తినేది బాగా తెలుసు. మనిషి క్యారెక్టర్ ఎన్ని పక్కన పెట్టేది వి నో హిమ్ వెరీ వెల్. విద్యావతి ఆవిడ, నేను అక్క అని లక్ష్మి పుట్టినప్పుడు ఎత్తుకున్నాను నేను. అంత బాగా ఫ్యామిలీస్. ఆయన అంత మాట్లాడితే లిటరల్లీ షాక్డ్ అయిపోయి కూర్చుని పోయా పక్కన. ఏడుపు వచ్చేసింది నాకు. ఓకే. దాని తర్వాత అయిపోయిన తర్వాత ఐ వాజ్ 2-3 days దాకా ఐ వాజ్ మెంటలీ అప్సెట్. అలా నాకు ఎందుకంటే ఎవరో ఇంకోళ్ళు తిట్టారనుకోండి, నేను తిట్టేస్తా. అదేలేండి, నాకు బ్యాలెన్స్ అయిపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతారు. ఇదే తెలికి నాకు అలా. ప్లస్ నేను ఇండస్ట్రీలో నేను మంచి వచ్చాడోనండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ రాబే నచ్చి. సో ఓకే, మై క్యారెక్టర్ ఏదో అంతవరకు ఉన్నాను. అలానే తెలికి నాకు పెట్టుకున్నది ఆయన ఇది ఆయన విజ్ఞతకే వదిలేశాను నేను. ఐ డోంట్ వాంట్ టు. ఇప్పుడు ఎదురు పెడితే మాట్లాడుకుంటారా? ఏమో అప్పుడు సిచ్యుయేషన్. ఈ తర్వాత ఎప్పుడు ఎదురు పడలేదా?